జీవితంలో అద్భుతమైన కాలఘట్టం ఈ విద్యార్థి దశ. ఈ పాఠశాల మీకు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ప్రతి విద్యార్థినికి ఈ పాఠశాల ప్రహరీ గోడలు జీవితం యొక్క రే మణి, ఆ బాలసుబ్రహ్మణ్యం మన స్కూల్లో దూరి ఆడపిల్లలందరి ముందు మనల్ని కొట్టాడు. వాడి ముఖం పగల కొడతాను. మిగతాది నువ్వు చూసుకో. కొంబయ్య, వాడి ఇక్కడి నుంచి నడిచిపోకూడదు. మనం ఫట్ ఫట్ మని కొట్టే కొట్టుడికి దేక్కుంటూ వెళ్ళాలి. మీకోసం ఇంకో ద్వారం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే కళాశాల. మర్చిపోలేని ఎటువంటి పగనైనా సరే కాలం మర్చిపోయేలా చేస్తుంది. ఈ వీడ్కోలు ఉత్సవం మీరు మంచి మార్పులు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. చూడండి నా ప్రియమైన విద్యార్థులారా, మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నది ఈ ఇంటర్మీడియట్ సంవత్సరమే అన్నది నాకు బాగా తెలుసు. ఈ ఫేర్వెల్ డే రోజున నేనొక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ పాఠశాల జీవితం చదవడానికి, పాస్ అవడానికి మాత్రమే కాదు, అవసరమైతే చక్కగా ఆడడానికి, పాడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఆడడం మొదలు పెడదామా? తరువాత మన పాఠశాల నాట్య నాయకుడు. నీ జీవితం బాగుండాలంటే నీ అత్తగారిని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. సూపర్ ఐడియా కదా. మా అమ్మ కూడా నీ గుప్పెట్లోకి రావడానికి రెడీగానే ఉన్నారు. చెప్పరా, నీ ఉద్దేశం నాకు తెలుసు. మావా, దేనికంతా మనసు విరుచుకోకురా. వదలకుండా ట్రై చేయి, ఖచ్చితంగా నీకు దొక్కుతుంది. హలో, ఇది మా స్కూల్, మేం చూసుకుంటాం. ఓకే. రే మావా, అటు చూడరా, జీవిస్తున్నాడు రా. ఏ లూసు, ఏంటి ఇది? విడిపోయే వాళ్ళకి ఆటోగ్రాఫ్ చేయాలి, మనకెందుకు? ఏయ్, ఏదైనా రాసివ్వు. సరే, ఏమని రాయను? నీ మనసుకి ఏం తోస్తుందో అదే రాయ్. నీ బుక్ లో నేను రాశాను, నా బుక్ లో నువ్వు రాసివ్వు. మై లైఫ్ ఇస్ ఆల్వేస్ లైక్ దిస్. ఎందుకు కొడతానో, ఎందుకు కొట్టించుకుంటానో తెలీదు, కానీ దెబ్బలు కన్ఫర్మ్. నన్నే కొడతావా నువ్వు? యు బ్లడీ! ఇన్నాళ్ళు నీ వల్ల నా లైఫ్ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోయిందా? ఫ్రెండ్ గా చూడాల్సిన నన్ను తప్పుగా చూసింది నువ్వు. ఆ రోజు నాతో చీప్ గా బిహేవ్ చేయడం నా లైఫ్ లో నేను మర్చిపోను. యు ఆర్ నథింగ్ బట్ అ ఫ్రాడ్. ఫ్రాడా? నేనా? మరైతే ఇన్నాళ్ళు నాతో ఆడింది, పాడింది, ఊరంతా తిరిగింది, నాతో కలిసి మందు కొట్టింది, దీని అంతటికి ఏంటి అర్థం? కారణం నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం. కానీ నువ్వు And now I regret being a friend of a toxic person like you. Hey! Toxic, huh? నేనా? ఏంటి టాక్సిక్? నేను మైకేల్, గాజువాక మైకేల్. మా తాత కొయ్యల తెప్ప మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. మా బాబు బోటు మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. కానీ నేను సముద్రంలో కాలు పెట్టకుండా వైజాగ్ హార్బర్లో మొత్తం చేపలన్నీ కొని వ్యాపారం చేస్తున్నాను. సముద్రంలోని చేపలన్నీ ఈ మైకేల్కే సొంతం. వాటిని పట్టుకెళ్లి ఆ ఫ్రాడ్ వెధవ కుమార్కి ఇస్తున్నారు. నేనిక్కడ వేలు చిక్కుంటూ ఊరికే ఉంటానా? అది కదనా, మేము కూడా బతకాలి కదా. మీరు ఇచ్చేదానికంటే 5 రెట్లు ఎక్కువగానే కింగ్ కుమార్ ఇస్తున్నాడనా. అదే విధంగా మీరు ఇచ్చారంటే సరికంతా మీకే ఇచ్చేస్తాం. అనాకానికి దిక్కులేని అడుక్కునే ఎదవలు నా దగ్గరికే వచ్చి బిజినెస్ మాట్లాడుతున్నారు, చూసావా? సముద్రంలో కష్టపడి చేపలు పట్టేది మేము, లాభం మొత్తం మీరు తీసేసుకుంటే మేము బిచ్చగాళ్ళలాగానే ఉంటాం. కానీ ఇకపై అలా జరగనే జరగదు.
సార్ బ్రేక్ సార్. హలో బ్రదర్, నా నెక్స్ట్ సీన్. బ్రో ఇది ఒక బాక్సింగ్ సంబంధించిన సినిమా బ్రో. అపోనెంట్ బాక్సర్ మీరు హీరోకి. అంతే, ఒక దెబ్బతో కొట్టి నాకౌట్ చేసేశారు. సీన్ అయిపోయింది. చాలా దెబ్బలు తిన్నాను బ్రో, నొప్పులు. ఏదైనా డైలాగ్ ఉంటే బాగుండు. ఫ్యూచర్ బ్రో బాక్సింగ్ రింగ్ లో ఫైట్ బ్రో. తీరుబడిగా డైలాగులు చెప్తూ కూర్చోరుగా. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఇంత మట్టికే ఇవ్వగలం. భోంచేసి వెళ్ళండి. థ్యాంక్స్ బ్రదర్. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇది ఎలా కంటిన్యూ అయితే సీనియర్ ఆర్టిస్ట్ అయిపోతా. సార్ ఉంటాను సార్. బాయ్. జెనీ న్యూ మ్యూజిక్ సెన్సేషన్, సూపర్ వాయిస్ మావా. ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను రా. నువ్వే అమ్మాయిని చూసిన ఎలాగంటావని నాకు బాగా తెలుసు. రే నిజమే చెప్తున్నాను రా, ఎక్కడో చూసానే. ఇన్స్టాలో ఉన్నావా నువ్వు? ఏ నీకు తెలీదా? నువ్వు ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నావుగా. ఈ అమ్మాయి పేరు జెనీ. తనని ఇన్స్టాలో 3.7 మిలియన్స్ ఫాలో చేస్తున్నారు. ఇప్పటి వరకు 435 రీల్స్, 127 స్టోరీస్ చేసింది. సరే. ఆ తర్వాత యూట్యూబ్ లో 34 మ్యూజిక్ వీడియోస్, 4 షార్ట్ ఫిల్మ్స్, 12 ఆల్బమ్స్. ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేయబోతున్న తన బ్యాండ్ గురించి ఇన్ఫార్మ్ చేసింది. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో లేడే. చేసే చట్టాన్ని తీసుకురావాలి. అలా చేశారా? రే ఇంకా అయిపోలేదరా. అడవిలో ఏనుగుంటుంది, ఎలుగుబంటు ఉంటుంది, సింహం ఉంటుంది, జింక, కుందేలు, నెమలి. కానీ పులి వస్తున్నప్పుడు అడవంతా సైలెంట్ గా ఉంటుంది. అదే పులి గొప్పతనం. పులి 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 తమాషారా. కాన్ఫిడెన్స్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మా నోడు ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తాడు, వినండ్రా. నటన బాబు, నటిస్తున్నా. మత్తులో అర్థం కాలేదన్నా. దేశం మీదకి ఇలా వదిలేసింది ఎవరి నేరం? దేవుడి నేరమా? లేదంటే దేవుడి పేరు చెప్పుకొని కామక్రీడలాడిన నయవంచకుల నేరమా? రే కొట్రా. అప్పుడే యాక్టింగ్ నాభిలోంచి వస్తుంది. ఆ తర్వాత ఫీల్డ్ లో టాప్ కి వెళ్ళిపోవచ్చు. రే ఈ సొల్లు కబులు ఆపేసి కొత్తగా ఏదైనా చెప్పు. రే నేను ఇప్పుడు చెప్పింది కొత్తగా లేదా? నీతో ఎవరు చెప్పారు? వాడితో చెప్తా. అడవిలో ఒక సింహం, కాదు కాదు 2 సింహాలు. అయ్యోయో చాలా సింహాలు. మధ్యలో ఇన్నోసెంట్ అయిన ఒక జింక. ఏంటి చుచ్చు చుచ్చు? ఆ సింహాలన్నీ కలిసి జింకను వేటాడి చంపేశాయి, అంతేగా? మరి అక్కడే ఒక ట్విస్ట్. వేటాడింది సింహాలు కాదు, జింక. అప్పుడు పులి అన్నావు, ఇప్పుడు జింక అంటున్నావు. ఏంట్రా నువ్వు? జింకగాను, కుందేలుగాను, నెమలిగాను మారి మారి వచ్చేవాడే ఈ మారిసా. నీకేమైనా అర్థమైందా? మాయ చేసి మైమర్పించేవాడే ఈ మారిసా. దేశం మీదకి అలా వదిలేసింది ఎవరు చేసిన నేరం? దేవుడి నేరమా? లేదంటే దేవుడి పేరు చెప్పుకొని కామక్రీడలాడిన నయవంచకుల నేరమా? నేరమా? ఎన్టీఆర్ రా వీడు, నటనలో ఎన్టీఆర్ రా. ఎదురుగా అమ్మాయి ఉందిరా. డీసెన్సీ లేదురా వాడికి. పెయిన్ పడుతుందిరా. ఎవర్రా అమ్మాయి? ఎందుకు నీ ఫ్లెక్స్ లో? అదిగో ఒక వేస్ట్ వికీపీడియా ఉన్నాడుగా, అడుగు. ఎస్ ఐ నో అబౌట్ హర్. తన పేరు జెనీ. సూపర్ వాయిస్, సూపర్ ఫిగర్. ఇప్పటి వరకు 435 రీల్స్, 127 స్టోరీస్ చేసింది. నీకు ఆ అమ్మాయి మ్యూజిక్ ప్రోగ్రామ్ చూడాలని ఆశగా ఉందా? ఆశ మాత్రం ఉంటే సరిపోదు, డబ్బు చూసుకుందాంలేరా.
సరే ఆ బాక్సింగ్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందన్నావుగా ఏమైంది? ఇంకో 3 నెలల్లో అయ్యగారు పెద్ద హీరో. ఎలాగైనా హీరో అవరా, నీ వల్లే మేము ముగ్గురం సెటిల్ అవ్వాలి. ఆ నమ్మకంతోనే ఏ పనికి వెళ్ళట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. రే కరెక్ట్ రా. రే నువ్వు హీరో అవ్వాల్సిందేరా. అవును, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉందే.